వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనం ఎప్పుడు కూడా మనల్ని మనం మోసం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎలా అంటే మనము మనకి నచ్చాలి ముందల అని ఆలోచించకుండా మనం ఎప్పుడూ కూడా మనం వేరే వాళ్ళకి నచ్చాలి. అప్పుడే కదా మనల్ని ఇష్టపడతారు. ఇదే ఆలోచనలో ఉంటాం కానీ ముందు మనం వేరే వాళ్ళని ప్రేమించడం కాదు, వేరే వాళ్ళ మీద ప్రేమాభిమానాలు చూపించడం కాదు. మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనం ఎలాగన్నా ఉండనివ్వండి. మనల్ని మనం ప్రేమించుకోవాలి అనేది మనకు తెలీదనమాట. ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిందనమాట. అంటే మనం ఎలాగైనా ఉండనివ్వండి అనంటే మనకి చెడ్డ అలవాట్లు ఉండనివ్వండి. అవన్నీ నేను మాట్లాడట్లేదు. వేరే టాపిక్‌లోకి వెళ్ళొద్దు దయచేసి. అంటే మనం అందంగా ఉన్నా లేకపోయినా మనం ఏ విధంగా యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నామో మనకేదైనా చిన్న చితక లోపాలున్నా కానీ ముందు మన లోపాలని మనం యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే కదా పక్క వాళ్ళు యాక్సెప్ట్ చేయగలుగుతారు. మనల్ని మనమే యాక్సెప్ట్ చేయలేనప్పుడు, మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు మనం పక్క వాళ్ళని మనల్ని ప్రేమించాలని, పక్క వాళ్ళకి మనం నచ్చాలని ఇదే ధ్యాసలో పడిపోయి ముందు మనకి మనం గౌరవం ఇచ్చుకోవటం, మనల్ని మనం ప్రేమించుకోవడం మర్చిపోతున్నాం అనమాట. కాబట్టి ఎదుటి వాళ్ళకి నచ్చాలి, ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి నచ్చాలి అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనము జీవించేది నాటకం కాదు, జీవితం అనమాట. ఎదుటి వాళ్ళకి నచ్చాలి అనంటే మనకి నచ్చినవన్నీ చంపుకొని ఎదుటి వాళ్ళయన్నీ మన ఇష్టాల్లాగా చేసుకొని బ్రతకాలి అనే కదా అర్థము. అప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నట్లే కదా! అప్పుడు మనం ఎదుటి వాళ్ళకి నచ్చుతూ ఉన్నట్టుగా బతకాలని చెప్పేసి ఒక నాటకం ఆడుతున్నట్టే కదా మన లైఫ్‌లో. మనం మనకి నచ్చినట్టుగా మనం మనలాగా ఉంటే అది మనమవుతాం. అంతేకానీ ఎంతసేపటికి ఎదుటి వాళ్ళకేమిష్టమో అది మనం చేద్దాం. ఎదుట వాళ్ళు ఇది వద్దు అంటే వదిలేద్దాం. ఎదుట వాళ్ళు ఇది ఇష్టము అంటే దాన్నే మన ఇష్టంగా చేసుకుందాం. దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. ఒకప్పుడు ఎప్పుడు కూడా మనుషులు ఎలా ఉండేవాళ్ళంటే ధర్మంగా ఉండేవాళ్ళు, ఆప్యాయతలతో ఉండేవాళ్ళు, ప్రేమానురాగాలతో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మధ్య ఈ నాటకాలు ఉండేవి కాదు. వాళ్ళెవరో కోసం మనం బ్రతకాలన్నట్టుగా ఉండేవాళ్ళు. ఎవరెలా ఉన్నారో అలా ఉండేవాళ్ళు. అబద్ధాలు చెప్పి ఒకరిని మోసం చేయాలని కానీ, అంత మోసపూరితమైనటువంటి ఆలోచనలు కూడా అప్పట్లో ఉండేవి కాదు. అందుకని ఇప్పటికి కూడా అలాంటి జంటలు ప్రేమాభిమానాలతోనే ఉంటున్నాయి. ఎప్పుడైతే వేరే వాళ్ళ ధ్యాస మన మీదకి రప్పించుకోవాలని, వేరే వాళ్ళకి మన మీద ప్రేమ పుట్టాలన్న ట్రాన్స్‌లోకి మనం వెళ్ళిపోయి, వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు అలాగ మార్చేసుకొని ఒక బంధాన్ని మొదలుపెడుతున్నామో, అవి ఎన్ని రోజులుంటది? మనము వేరే వాళ్ళ వాటిని మనము అడ్జస్ట్ అయిపోవడం, మనం అలవాటు చేసుకోవడం మొదలుపెడితే చేసుకుంటాం. వాళ్ళ మీద ప్రేమ ఉన్నంత కాలం చేసుకుంటాం. కానీ ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు ఇదేంటి నేనిది కాదు కదా! నేను నాలా ఉండాలి కదా! అని చెప్పేసి ఎప్పుడైతే మీరు మీలా ఉండడం మొదలుపెడతారో, అవతల వాళ్ళకేమో మీరు కొత్తగా కనిపించడం మొదలుపెడతారు. అలా కాకుండా మిమ్మల్ని మీరులాగా పరిచయం చేసుకొని, మీరు మీలాగా ఉన్నారంటే ఈ నాటకాలాడటము, ఈ లేనిపోనివన్నీ కూడా తప్పుతాయి కదా! ఆ తర్వాత అయ్యో! ఆ రోజు మీ మీద ఇష్టం కోసము, మీ మీద ఇష్టంతో, మీ మీద ప్రేమతో, మీతో బంధం కావాలని మీ ఇష్టాల్ని నా ఇష్టాలుగా చేసుకొని, నా ఇష్టాలన్నిటిని చంపుకొని నేనెంతో పెద్ద త్యాగం చేశాను. ఆ త్యాగం ఇప్పుడు వృధా అయిపోయిందే. మీకు నా త్యాగం కూడా కనిపించట్లేదే అని ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందులో ఎదుటి వాళ్ళ తప్పేమీ లేదు. ఒకవేళ మీరు మిమ్మల్లాగా పరిచయం చేసుకొనుంటే వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, లేదంటే లేదు. ఎప్పుడైతే వాళ్ళలాగా మీరు మారిపోవాలని చూసారో, మిమ్మల్ని మార్చుకోమని వాళ్ళైతే చెప్పలేదు కదా! మీరిదే అని వాళ్ళనుకున్నారు. ఇద్దరి అభిప్రాయాలు కలిసాయి అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడ్డారనమాట. కాబట్టి అది మన తప్పే అవుతుంది. అవతల వాళ్ళ తప్పు కాదు. ఆ ఛాన్సు అవతల వాళ్ళు అలా అనుకునేలాగా ఛాన్స్ ఇచ్చింది మనం అనమాట. అర్థమైంది కదా! కాబట్టి ఎప్పుడైనా కానీ ఎదుట వాళ్ళకి నేను నచ్చాలి అని అనుకోవటం కన్నా, నాకు నేను నచ్చాలి, నేనెలా ఉన్నా అలాగే ఎదుటి వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయాలి. ఇది మాత్రమే మీ మైండ్‌లో పెట్టుకోండి. అప్పుడు ఎన్నో విషయాలకు మీకొక సొల్యూషన్ దొరుకుతదనమాట. ఇదండి ఈరోజు వీడియో.
వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.